ఈసారి మా చెల్లెలు ఫోటో పెడతారు, మా అమ్మ ఫోటో పెడతారు, నా ఫోటో పెడతారు. అయ్యా చంద్రబాబు, అయ్యా రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి, అయ్యా ఈనాడు, రామోజీరావు, అయ్యా TV5, మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా. అయ్యా మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలే లేవా అని అడుగుతా ఉన్నా. అయ్యా ఇవన్నీ గర్కి కహానీలు, ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉన్న విషయాలే. వీటిని నీ స్వార్థం కోసం వీటిని పెద్దవి చేసి చూపించడం, వీటిలో నిజాలు లేకపోయినా నిజాలను ఇంకారంత ఎక్కువగా వక్రీకరించి చూపించడం, ఇవన్నీ మానుకొని ప్రజల మీద ధ్యాస పెట్టండి అయ్యా. ప్రజలకు జరుగుతూ ఉన్న అన్యాయాల మీద ధ్యాస పెట్టండి అయ్యా. ప్రజలకు జరుగుతూ ఉన్న కష్టాలలో పాలు పంచుకోండి అయ్యా చంద్రబాబు అని ఈరోజు చంద్రబాబుని అడుగుతా ఉన్నాను. ఈ మీడియా ముసుగులు చంద్రబాబు మోస్తా ఉన్న ఈ ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి, ఈ TV5, ఈ దత్తపుత్రులను కూడా అడుగుతా ఉన్నాను, వీటి మీద ధ్యాస పెట్టండి అని చెప్పి. ఒక ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా మేమే ముందుకొచ్చి ఈ మేరకు మేము సహాయం చేయడానికి మేము ముందుకొచ్చాం. మన అధికారంలో ఉన్న పార్టీ, ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు, ఆదుకోవాల్సిన బాధ్యత మీది. ఇదే కుటుంబాలకు మీరు ఎంత ఇవ్వబోతా ఉన్నారో అని నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ నిలదీస్తా అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ ఆపి వాస్తవాలను ప్రజలతో పంచుకుని ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రజలకు సహాయం చేసే విషయంలో అడుగులు ముందుకు వేయమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాం. ఇకనైనా ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుందేమో అని చెప్పి పైన దేవుణ్ణి కూడా ప్రార్థిస్తా ఉన్నా. ప్రతి అడుగులోనూ ఈ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంది. ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు ఆ విషయంలో స్పందించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు స్పందించాల్సిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం స్పందించకపోగా ఆ ఇష్యూని ఎలా డైవర్ట్ చేయాలి అని చెప్పి అడుగులు ముందుకు వేస్తారు. ఢిల్లీలో ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న అన్యాయాల మీద ఢిల్లీలో మా ప్రభుత్వం ప్రొటెస్ట్ కార్యక్రమాలు చేస్తే డైవర్షన్ చేసేందుకు ఒక హెలికాప్టర్ ఇచ్చి ఆ డీజీపీని ఆ హెలికాప్టర్లో పెట్టి, రెవెన్యూ సెక్రటరీని ఆ హెలికాప్టర్లో పెట్టి మదనపల్లికి పంపించి అక్కడ ఫైళ్లు కాలిపోయినాయని చెప్పి హెలికాప్టర్తో పంపిస్తారు. ఇక్కడ 14 మంది చనిపోతే ఇక్కడ ఈ గ్రామంలోనూ ఈ మండలంలోనూ హెలికాప్టర్లు కాదు కదా, కనీసం మంత్రులు కూడా వచ్చి కనీసం చూసుకుంటారు. డైవర్షన్ పాలిటిక్స్ లో 100 రోజుల పాలన మీద చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీసే పరిస్థితి ప్రజలు అడుగుతారు అని 100 రోజులు అయిపోయింది. చంద్రబాబు ఎన్నికలప్పుడు మాకు సూపర్ 6 అన్నావు, సూపర్ 7 అన్నావు. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఎవరు కనపడినా చాలు, ఆ ఇంట్లో చిన్నపిల్లలు కనపడితే నీకు పదవి లేదు, ఆ ఇంట్లో ఆ చిన్న పిల్లల తల్లులు కనపడితే నీకు పచ్చడి లేదు, నీకు పచ్చడి లేదు. ఆ ఇంట్లో ఆ చిన్న పిల్లల తల్లుల పెద్దమ్మలు కనపడితే నీకు 48,000, నీకు 48,000, ఆ ఇంట్లో 18-20 సంవత్సరాల వయసులో ఉన్న అటువంటి చిన్నపిల్లలు కనబడితే, ఇటువంటి చిన్నపిల్లలు కనబడితే నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000. ఆ ఇంట్లో ఎవరైనా కండువా వేసుకుని రైతు బయటకు వస్తే నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000 అన్నారు.
ఉన్నప్పుడు ఇవన్నీ చెప్పి ఇవన్నీ మోసం చేస్తూ ఉన్నాడు కదా అని చెప్పి 100 రోజులు ఆయన పాలన మీద చంద్రబాబు నాయుడు గట్టిగా ప్రజలు నిలదీస్తారేమో అని చెప్పి 100 రోజుల పాలన మీద టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏమంటాడు? తిరుపతి లడ్డు అంటాడు. ఇదే పెద్ద మంచి చంద్రబాబు. టాపిక్ ను డైవర్ట్ చేయడంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడాల్సిన ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు గారు తప్పించుకునే కార్యక్రమే చేస్తాడు. తప్పించుకునే కార్యక్రమం చేస్తూ ప్రతి టాపిక్లోనూ డైవర్షన్.